ఈటీవీ తెలుగు ఇండియా యూట్యూబ్ ఛానల్లో ప్రసారం అయ్యే ఈ స్కిట్ ఎక్స్క్లూజివ్ గా మీకోసం. నమస్తే అండి, నేను ఒక ప్లాన్ వేసా. ప్రొడక్షన్ హౌస్ పెడుతున్నా, కొత్త షోలు స్టార్ట్ చేస్తున్నా. వజ్రం మించిన ఎలకలేక ఒక సంవత్సరంలో కోటీశ్వరుని అయిపోతా. ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా అని డౌట్ వచ్చింది. అప్పుడు అనుకున్నా, శుక్రవారం సినిమా రిలీజ్ అయితే దాన్ని కూడా డామినేట్ చేసే రేంజ్ లో ఉండే షో క్యాష్. శనివారం వచ్చే క్యాష్ కి పోటీగా స్మాష్ ది అల్టిమేట్ గేమ్ షో అనే ఒక షో ప్లాన్ చేస్తున్నా. అందులో సుమ గారు చాలా రోజుల నుంచి చాలా సీనియర్ యాంకర్. నా టీమ్ లో కూడా చాలా ముసలావిడ ఒక ఆవిడ ఉంది. ఆవిడ మా అమ్మ అని యాంకర్ గా పెడుతున్నా. ఆవిడ ఇప్పుడు రాబోతుంది, ఆవిడ యాంకర్. పిలిచినా రానంటావా, కలుసుకోలేనంటావా, నలుగురు ఉన్నారంటావా. బాబు నిన్ను పట్టించుకున్న తర్వాత వేరే వాళ్ళు నన్ను పట్టించుకుంటారు. ఎక్కడైనా యాంకర్ ముందొస్తుంది, అందరినీ పిలుస్తుంది. మీరేంటి యాంకర్ ని పిలిచారు? దీనికి డైరెక్టర్ నేనే, ప్రొడ్యూసర్ నేనే, సెట్ బాయ్ నేనే, లైట్ బాయ్ నేనే, అన్ని బాయ్లు నేనే. ఇంతకు నువ్వు బాయేనా? షో స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఇప్పుడు వచ్చే సెలబ్రిటీస్ బిలు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు స్మాష్. దొరికినంత దండుకో. పార్ట్ బై శ్రీదివ్య కిరాణా షాప్, ఎర్రగడ్డ రైతు మార్కెట్, మోతీనగర్ చేపల మార్కెట్. నేనేం చెప్పాను? స్పాన్సర్స్ గురించి చెప్పన్నా. ఆదివారం నువ్వు వెళ్ళే షాపుల గురించి చెప్పనలా. ఈ రోజు అద్భుతమైన ముగ్గురు సెలబ్రిటీలు వచ్చేసారండి. వాళ్ళెవరినో చూసేద్దామా? చిన్న పిల్లాడి పరువు కాపాడేది లాగు, ఆయన చూడగానే గుర్తొచ్చేది లాగు. అతనే మన లాగింగ్ స్టార్ రాము గారు. ఓ లాగే 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 మనసు లాగే నీ వైపే. పేరు లాగే, స్కిట్ లాగే, ఆఖరికి సాంగ్ కూడా లాగేనా? హాయ్ రాము గారు. హాయ్ అండి. ప్రతి పెళ్లికి వెళ్తే మీరే గుర్తొస్తారండి నాకు. ఎందుకండి? ఎందుకంటే పంతులు గారు మంత్రాలు చదివేటప్పుడు మామ అంటారు కదా, అందుకే మీరు గుర్తొస్తారండి. ఇప్పుడు నీకు మాట చెప్తా. దీంతో 1998 నువ్వు చంపిన పంచులు. నెక్స్ట్ రాబోతున్నారు రాఘవ్ గారి టీములో 200 ఎపిసోడ్లకు పైగా చేశానని చెప్పుకుంటున్నా పక్కింటి పిల్లోడు కూడా గుర్తుపట్టలేనంత గుర్తింపు తెచ్చుకున్నారు. అతనే ఫన్నీ స్టార్ ఫనీ. వెల్కమ్ బ్యాక్. నీ పేరులోనే పని ఉంది, నువ్వు వేసే పంచుల్లో పని ఉండదు. పన్నిగాడు ఫ్రమ్ వైజాగ్. వైజాగ్ అంటే మొన్న వాళ్ళతో నువ్వు కూడా ఉన్నావా? అదే లేదండి, వైజాగ్ లో దొరకలేదు. ఎక్కడ దొరికావు? సింగరేణి బొగ్గు కూడా తన రంగు చూసి సిగ్గుపడుతుంది. కాకి కూడా తన గ్లామర్ తో పోటీ పడుతుంది. తన ఫేస్ అంతా జిడ్డు, తన పేరే జిత్తు. బ్లాక్ స్టార్ జిత్తు. నలుపు నేరేడంటి కళ్ళల్లో నువ్వే అందగాడ, నా చెయ్యి పట్టినోడా. నా రక్తం మరుగుతుందక్క. అరే ఏదో మరుగుతుందంటే ఇడికి వచ్చి నీళ్లు పోయండి. నేను ఇంతకు ముందు ఫ్యాక్షనిస్ట్ గా పనిచేశా. నువ్వు ఆర్టిస్ట్ అంటే బుల్లెట్ భాస్కర్ నమ్మలా, ఫ్యాక్షనిస్ట్ అంటే ఎవడు నమ్ముతాడు? ఎలుగు పో. ఏంటి సార్ అది? పెళ్లి కావాలంటే ముందు చేయాల్సింది ఎంగేజ్మెంట్, ప్రోగ్రామ్ జరగాలంటే ముందు చేయాల్సింది అగ్రిమెంట్. అగ్రిమెంట్ అంటే అగ్రిమెంట్ కాదు, ఈ ప్రోగ్రామ్ అయిపోయే వరకు అగ్రిమెంట్. సంతకం పెట్టు. పెన్ను పడేసేది ఏం పెన్ను అనుకుంటున్నావురా? బాహుబలి సినిమా చూసావా? బాహుబలి 2 లో తమన్నా చెప్పిన డైలాగులు మొత్తం రాసిన పెన్ను కూడా అదేరా. బాహుబలి 2 లో తమన్నా డైలాగులు ఎక్కడ ఉన్నాయిరా? మీరు అయిపోతే మేము షో చేసుకుందాం. ఫస్ట్ రౌండ్ బాగా ఆలోచించి చెప్పండి. బజర్ నొక్కండి చెప్తున్నాను. పాలరాయిని ఏ పాలతో తయారు చేస్తారు? ఆప్షన్ ఏ ఆవు పాలు, ఆప్షన్ బి బర్రె పాలు, ఆప్షన్ సి గాడిద పాలు, ఆప్షన్ సి పంది పాలు. పాలరాయిని ఏ పాలతో? చెప్పు. పందిపాలు. నువ్వు కానీ విండేవా? రాంగ్ ఆన్సర్. రాళ్ళల్లో ఎవడన్నా పాలు పోస్తాడరా? డబ్బులు తీయండి. మీరు ఇస్తానంటేనే కదండి మేము షోకి వచ్చింది. అది క్యాష్, ఇదేంటిది స్మాష్. ఇది నా షో. ప్రతి షో ప్రాఫిట్ చేయడానికి ప్రోగ్రామ్ పెట్టా. మాకు ముందు చెప్పలేదు కదా. ఇదిగో ఇది అగ్రిమెంట్ చదివావా? 18వ లైన్ ఉంది చూసావా చిన్నంగా? సరిగ్గా ఆన్సర్ చెప్పకపోతే 25,000 తిరిగి ఇవ్వాలని చెప్పి. అది చదువుకోను కదా మీరు పెట్టాలి. రెండో క్వశ్చన్. ఒక ఇంటిని 10 మంది మేస్త్రులు కలిసి 10 రోజుల్లో కట్టేశారు. అదే ఇంటిని 20 మంది మేస్త్రులు ఎన్ని రోజుల్లో కట్టారు? 5 ఆప్షన్లు ఇచ్చారా? అవసరం లేదు, క్వశ్చన్ నాకు తెలిసిందే. కరెక్ట్ ఆన్సర్ అదే 5. పక్కా 10 రోజుల్లో కడతాను. 15 రోజులు. చాలా బాగా చెప్పారు మీ ముగ్గురు. ఆల్రెడీ ఎవడో కట్టి నీళ్ళని మళ్ళీ ఇంకోటి వెళ్ళి కడతాడరా? 5,000 తీయండి. ఏడు మనకు షోకు డబ్బులు ఇవ్వడానికి పిలిచినట్లేదు, మన దగ్గర డబ్బులు దబ్బడానికి పిలిచినట్లున్నది. లాస్ట్ అండ్ ఫైనల్. ఇది చాలా ఈజీ. 2 2 ఎంత? తెలీదా?
కాదు. ఏం చదువుకున్నారయ్యా? 2 2 4 అది కూడా తెలీదా? సూపర్. ఫంటాస్టిక్ చప్పట్లు కొడతారేంట్రా? డబ్బుల్ది ఎందుకు? చెప్పావు ఆన్సర్ చెప్పకూడదు. 2 2 4 అని నీకు ఎవడు చెప్పాడు? 2 2 కలిపి 22. ఇంకా చూస్తున్నారేంద్రా ఇలాంటి షో చేస్తున్నారు మీరు. దీన్ని పెట్టుకొని చేసుకోండి మీరే. ఐఎమ్ బైకట్. ఫస్ట్ షో విజయవంతంగా 1,02 లక్షల రూపాయల ప్రాఫిట్ తో ముగించాను. ఇప్పుడు రెండో షో స్టార్ట్ చేస్తున్నాను. డీకి పోటీగా పి అనే ప్రోగ్రామ్ చేస్తున్నా. దీనికి అద్భుతమైన డాన్సర్లు, ఎక్కడ శవం లేచినా కాలెత్తుతాడు అద్భుతమైన శవరాజా. వెల్కమ్ టు పి షో. శవం ఉంటేనే డాన్స్ చేస్తావన్న రూల్ ఇక్కడ లేదు బాబు. నువ్వు కాంపిటీషన్ కి వచ్చావు. పి ది అల్టిమేట్ డాన్స్ షో, కింగ్స్ వర్సెస్ బొంగ్. మీకు పోటీగా చేసే నెక్స్ట్ కంటెస్టెంట్ పిలిచేద్దాం. ఓకే, చాలా అద్భుతంగా చేశారు. మరి మీ ఇద్దరికి లాస్ట్ ఫైనల్ షూట్ అవుట్ రౌండ్. రెడీ, ఫైనల్. మెరిసే మెరుపా సొగసే అరుపా. మీ ఇద్దరు చాలా అద్భుతంగా చేశారు. మరి మీ ఇద్దరులో విన్నర్ ఎవరో తెలుసుకోవాలని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు కెమెరామెన్లు అంతా. ఇప్పుడు వెళ్తారా వీళ్ళని? మీరు గెలుచుకున్నారు 25 లక్షలు. ఇచ్చేసి వెళ్ళిపోండి. అదేంటి విన్నర్ కి మీరే ఇవ్వాలి కదా? అది ఆ షోలో విన్నర్ కి 70 లక్షలు ఇస్తారు. ఇక్కడ నా షోలో గెలిచినోడు నాకు ఇవ్వాలి 25 లక్షలు. భయ్యా విషయం ఏంటంటే ఇప్పుడు చేసిన మన డాన్స్ లో మీరు బాగా పర్ఫార్మెన్స్ చేస్తారు. ఈ విన్నింగ్ మీరు తీసుకోండి. తమ్ముడు నువ్వే విన్నర్, తీసుకో పైసలు. ఇప్పుడు ఎవరు కడుతున్నారు చెప్పండి? డబ్బులు ఎవరు కడుతున్నారు ఇప్పుడు ఇద్దరులో? సార్ విన్నర్ కడతారండి. కడతారండి. ఇద్దరులో మాట్లాడుకోండి, ఎవరు కడతాడో డిసైడ్ చేసుకున్నాను. ఇద్దరం కలిసి కట్టేస్తాం. వెళ్ళండి. రెండో ప్రోగ్రామ్ లో 25 లక్షలు. నెక్స్ట్ ప్రోగ్రామ్ జబర్దస్త్. వెల్కమ్ టు అల్టిమేట్ కామెడీ షో జబర్దస్త్. ఈ రోజు అద్భుతమైన కంటెస్టెంట్స్ మీ ముందుకు రాబోతున్నారు. ఏంటి మీరు కూడా ఇక్కడే ఉన్నారు? నేనే ఈ రోజు మొత్తం యాంకర్ ఇక్కడ. అరే పద పోదాం. ఆగండి. ఒక్క జోక్ చెప్పి నవ్విస్తే చాలు. ఒక ఇంగ్లీష్ నేర్చుకున్న ఏనుగు అలా నడుచుకుంటూ వస్తుంది. ఇలా కప్ప వస్తుంది. ఆ కప్పను చూసి ఏనుగు వెనక్కి వెళ్ళిపోయింది. ఎందుకు? ఎందుకంటే కప్ప బ్యాక్ 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 అంటారు కదా, అందుకే వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక జోక్ చెప్తాను సార్, అద్భుతంగా ఉంటది. ఒక స్కూల్లో టీచర్ అడుగుతున్నారు సార్ స్టూడెంట్ ని, గంగా, యమున, సరస్వతి, కావేరి ఇవన్నీ భారతీయ నదుల పేర్లు. పాకిస్తాన్ నదుల పేర్లు ఏంటో చెప్పనంటే ఆడు చెప్తున్నాడు రిజ్వానా, రుగ్జానా, పర్జానా, షబానా, అంజానా, బంజానా. ఇప్పుడు నేను చెప్తా చూడు జోక్ అసలైంది. ముగ్గురు నాయకుల గురించి వాళ్ళ అనుచరులు మాట్లాడుకున్నారు. మొదటాడు, అరే మా ఊడు ఊర్లో వాళ్ళకి మాట ఇచ్చినందుకు ఊరంతా రోడ్లు వేసాడు. రెండోడు, మా ఊడు మాట ఇచ్చినందుకు గల్లీకి రోడ్డు వేసాడు. మూడోడు, మా ఊడు మాట ఇచ్చినందుకు ఊరినే రోడ్డు మీద తెచ్చాడు. వీడికి మాట ఇచ్చినందుకు మేము వెళ్ళిపోతున్నాం వీడికి వెళ్ళి. సరోజా గారు ఎలా అనిపించింది స్కిట్? చాలా చాలా హిలేరియస్ గా ఉంది అండ్ వెరీ నైస్. సో మనో గారు ఎలా అనిపించింది స్కిట్? చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది, సూపర్.